కథ కాకి ఆనందం. ఓ అడవి పక్కన ఉన్న ఊరిలో కాకి ఒకటి నివసించేది. అది అప్పుడప్పుడు అడవిలోకి కూడా వెళ్ళేది. ఓసారి వనంలో కొలంలోని హంసని చూసింది. తెల్లగా ఎంత అందంగా ఉన్నావో నువ్వు. నేను చూడు ఎంత నల్లగా ఉన్నానో. నాకు తెలిసి నీ అంత సంతోషంగా ఏ పక్షి ఉండి ఉండదు అంది కాకి. హా, నా అందందేముంది, రామచిలక నాకన్నా బాగుంటుంది అంది హంస. అప్పుడు కాకి రామచిలుక దగ్గరకు వెళ్ళి దాని అందాన్ని పొగిడింది. దానికి చిలుక, నువ్వు నన్ను మరీ పొగిడేస్తున్నావు. అసలు అందమంటే నెమలిది. నాకు కేవలం 2 రంగులే, నెమలికైతే చాలా రంగులు. పైగా దాని పింఛం భలే ముచ్చటగా ఉంటుంది. ఇక దాని నాట్యం సంగతైతే సరే సరి అంది చిలుక. అప్పుడు కాకి వెంటనే నెమలి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పింది. అసలు నీది అందం కాదని నువ్వెందుకు అనుకుంటున్నావు? నా విషయానికి వస్తే ఎప్పుడు ఏ వైపు నుండి ఏ వేటగాడు వచ్చి దాడి చేస్తాడో అని భయంగా బ్రతకాల్సి ఉంటుంది. పైగా నీ అంత బాగా నేను ఎగరలేను. ఇంకా మీ కాకి జాతిలో ఉన్న ఐకమత్యం మాలో లేదు. ఇంకో విషయం ఏమిటంటే నువ్వు ఎంచక్కా జనాల్లోనూ వనాల్లోనూ కూడా విహరించగలవు. మాకు ఆ అదృష్టం లేదు. మాలాంటి చాలా పక్షుల్ని జూలో పెడతారు, ఇంకొందరు ఇంట్లో పంజరాలలో పెంచుకుంటారు. నిన్ను మాత్రం అస్సలు బంధించరు. నువ్వు స్వేచ్ఛాజీవివి తెలుసా? అసలైన అదృష్టం, అందం, ఆనందం నీదే అంది నెమలి. అప్పటి వరకు తన రూపాన్ని తలుచుకుంటూ బాధపడే కాకి నెమలి మాటలకు చాలా ఆనందించింది. ఈ సృష్టిలో ఎవరి అందం వాళ్ళదే, ఎవరి సమస్యలు వారివే. ఉన్నదానిలోనే సంతృప్తిగా జీవించడంలోనే నిజమైన ఆనందం ఉంది అంటూ రివ్వుమంటూ గాలిలోకి ఎగిరి పల్లెవైపుగా పయనించింది కాకి. ఇటువంటి ఎన్నో ఆహ్లాదకరమైన ఆడియోస్ అండ్ వీడియోస్ కోసం అనగనగా ఇట్లు మీ చైత్రశ్రీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అనగనగా ఇట్లు మీ చైత్రశ్రీ యూట్యూబ్ ఛానల్.